హలో గైస్, ఈ వీడియోలో బీకామ్ ఫోర్త్ సెమ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. షార్ట్స్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇంటూ ఒక్కొక్కటి 4 మార్క్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 20 మార్క్స్. 8 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 8 5 క్వశ్చన్స్ రాయాలి. ఈ 8 క్వశ్చన్స్లో ఎవ్రీ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ప్లస్ కొన్ని యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. సో అలా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. పార్ట్ బి వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 60 మార్క్స్. సో టోటల్ 80 మార్క్స్ పేపర్ ఇది. నెక్స్ట్ ఈ 5 క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అన్నా కదా. సో ఈచ్ క్వశ్చన్ ఏ ఆర్ బి అని ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్స్లో ఏ ఆర్ బి అటెంప్ట్ చేయాలి. సో పేపర్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. మనకున్నది 5 యూనిట్స్. 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ నేను లాస్ట్ 3 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నా. ఫస్ట్ పార్ట్ బి క్వశ్చన్స్లో మనం ఫస్ట్ యూనిట్ నుంచి ఏమొచ్చినాయో చూద్దాం. ఫస్ట్ వన్ రిగ్రెషన్ ఈక్వేషన్ గురించి వచ్చింది అండ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి వచ్చింది. అండ్ సెకండ్ క్వశ్చన్ రిగ్రెషన్ ఈక్వేషన్స్. సో ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్వశ్చన్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ 12 మార్క్స్ అనేది మనకి ఈజీగా వస్తుంది. ఇంతకుముందు పేపర్ చూస్తే ఇక్కడ కూడా రిగ్రెషన్ ఈక్వేషన్ అడిగాడు అండ్ సేమ్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ ప్లస్ కొరిలేషన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ అంతకుముందు క్వశ్చన్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అండ్ ఇక్కడ రిగ్రెషన్ ఈక్వేషన్ అడిగాడు అండ్ ఆల్సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో యూనిట్ 1 అనేది ఈజీగా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకొని చేయగలిగితే 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. అండ్ ఆల్సో షార్ట్స్లో కూడా మీరు చూస్తే ఈ క్వశ్చన్ చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అడిగాడు 4 మార్క్స్కి. అండ్ అంతకుముందు పేపర్లో కొరిలేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ అడిగాడు. అండ్ అంతకుముందు సమ్ థియరీ అడిగాడు, ఇంపార్టెన్స్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. సో ఫస్ట్ ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్వశ్చన్ అనేది ఎలా చేయాలో చెప్తా. ఈ రిగ్రెషన్ చాప్టర్లో మనకి 2 ఈక్వేషన్స్ అడిగాడు కదా. సో మనకి 2 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఏంటి? వీటినే రిగ్రెషన్ లైన్స్ అంటారు, ఆ ఈక్వేషన్స్. సో ఈ రిగ్రెషన్ లైన్స్లో ఫస్ట్ వన్ ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ లైన్. దీని ఫార్ములా ఏంటి? దట్ ఈస్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. సో ఈ రిగ్రెషన్ లైన్ ఎక్స్ ఆన్ వైని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు ఆ లైన్ అనేది మనకి వస్తుంది. సో హియర్ ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎక్స్, వై బార్ అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ వై. నెక్స్ట్ ఇక్కడ బిఎక్స్వై అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటారు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే బిఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై డివైడెడ్ బై సిగ్మా డివై స్క్వేర్. దీనికి ఇంకొక ఫార్ములా ఉంది, అది ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. మనం ఈ ఫార్ములా మనకి స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చినప్పుడు అండ్ ఆల్సో మనకి కొన్ని క్వశ్చన్స్లో అడిగాడు కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ ఆర్ అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాలో డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, డివై అంటే వై మైనస్ వై బార్. సో మనం ఎక్స్ ఆన్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చేస్తే సరిపోతుంది. వై ఆన్ ఎక్స్ కూడా సేమ్ అంతే, కొన్ని వాల్యూస్ చేంజ్ అవుతాయి, ఎక్స్ వై అనేవి చేంజ్ అవుతాయి అంతే. సో వై ఆన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటి? వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు బివైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఇక్కడ బివైఎక్స్ని ఏమంటారు? రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్
వై ఆన్ ఎక్స్, byx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ bxy అంటే సిగ్మా డిఎక్స్ డివై డివైడెడ్ బై సిగ్మా డివై స్క్వేర్ కదా, ఇక్కడ సేమ్ సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై డివైడెడ్ బై సిగ్మా డిఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో ఏది వస్తుందో సో అది డినామినేటర్లో వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఫార్ములా ఏంటి, ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా చూడండి ఎండ్లో వచ్చింది, డినామినేటర్ వాల్యూలో వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, డివై అంటే వై మైనస్ వై బార్. సో ఇవి ఈ ఈక్వేషన్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి బాగా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చాడు. ఏం అడుగుతున్నాడు, 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ ఆల్సో కొరిలేషన్ కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి ఈక్వేషన్ కావాలి అంటే మనకి bxy కావాలి. bxy కావాలంటే dx dy ఇవన్నీ కావాలి. సో ఫస్ట్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసుకుందాం. ఫస్ట్ టేబుల్ వేసుకుని సో మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చాడు కదా, 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ వై వాల్యూస్ 9 8 10 12 11 13 14 16 15. మనకి ఫస్ట్ డిఎక్స్ వాల్యూ కావాలి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఫస్ట్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ బార్ అండ్ వై బార్. ఎక్స్ బార్ అంటే మీనే కదా, సో ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఇక్కడ ఎన్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు కదా, సో సిగ్మా ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అదే సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 ఈజ్ ఈక్వల్ టు 45. సమ్మేషన్ వై కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 9 + 8 + 10 + 12 + 11 + 13 + 14 + 16 + 15 is equal to 108 is equal to 9. 9 ఎలా వచ్చింది, 1 2 3 4 5 6 7 8 9. సో అట్లా సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ 9 ఇట్ ఈస్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ బార్ వాల్యూ 5 వచ్చింది. నెక్స్ట్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ వై డివైడెడ్ బై ఎన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ వై అంత 108 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 12. సో వై బార్ ఎక్స్ బార్ వచ్చింది. మనం ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ తీసేసుకుందాం, వై మైనస్ వై బార్. దీన్ని డిఎక్స్ అంటాం, డివై అంటాం. సో ఎక్స్ బార్ 5 వచ్చింది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే 1 - 5 -4 2 - 5 -3 3 - 5 -2 4 - 5 -1 5 - 5 0 6 - 5 1 7 - 5 2 8 - 5 3 9 - 5 4. మనకి డిఎక్స్ వాల్యూస్ వచ్చింది. నెక్స్ట్ డివై వాల్యూస్ సేమ్ అలానే మనకి వై బార్ 12 వచ్చింది. సో వై మైనస్ వై బార్ 9 - 12 -3 8 - 12 -4 10 - 12 -2 12 - 12 0 11 - 12 -1 13 - 12 1 14 - 12 2 16 - 12 4 15 - 12 3. సో డిఎక్స్ డివై వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనకి డిఎక్స్ స్క్వేర్ అండ్ డివై స్క్వేర్, నెక్స్ట్ డిఎక్స్ ఇంటూ డివై ఈ వాల్యూస్ కావాలి డిఎక్స్వైలో అండ్ బీవైఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయడానికి. డిఎక్స్ స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ని స్క్వేర్ చేయడం. సో -4 స్క్వేర్ అంటే 16 అవుతుంది.
సో ఇక్కడ మైనస్ ప్లస్ ఎలా అయింది, -4 ఇంటూ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది కదా. సో అలా -3 స్క్వేర్ 9, -2 స్క్వేర్ 4, -1 స్క్వేర్ 1, 0 స్క్వేర్ 0. సేమ్ 1 4 9 16. నెక్స్ట్ dy స్క్వేర్ -3 స్క్వేర్ 9, -4 స్క్వేర్ 16, 4 0 1 1, 2 into 2 4, నెక్స్ట్ 16, నెక్స్ట్ 9. నెక్స్ట్ dx ఇంటూ dy. సో ఈ వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలి. -4 ఇంటూ -3 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో ఇయర్ -3 ఇంటూ -4 12, -2 ఇంటూ -2 4, -1 ఇంటూ 0 0, 0 ఇంటూ -1 0, 1 ఇంటూ 1 1, 4 అండ్ 12 12. సో మనకి టేబుల్ అనేది కంప్లీట్ అయింది. మనకి ఈ లాస్ట్ 3 కాలమ్స్ కూడా సమ్మేషన్ వాల్యూస్ కావాలి. సమ్మేషన్ dx స్క్వేర్, సమ్మేషన్ dy స్క్వేర్, సమ్మేషన్ dx ఇంటూ dy. యాడ్ చేయండి, వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. 16 + 9 + 4 + 1 + 0 + 1 + 4 + 9 + 16 is equal to 60. Next 9 + 16 + 4 + 1 + 1 + 4 + 16 + 9. ఈ వాల్యూ కూడా 60 వచ్చింది. నెక్స్ట్ సమ్మేషన్ dx ఇంటూ dy 12 + 12 + 4 + 1 + 4 + 12 + 12 57. సో నెక్స్ట్ bxy వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. bxy ఫార్ములా ఏంటి, సమ్మేషన్ dx ఇంటూ dy డివైడెడ్ బై సమ్మేషన్ dy స్క్వేర్. dx ఇంటూ dy వాల్యూ 57 డివైడెడ్ బై dy స్క్వేర్ 60 ఈజ్ ఈక్వల్ టు 57 డివైడెడ్ బై 60, 0.95. నెక్స్ట్ byx వాల్యూ సమ్మేషన్ dx ఇంటూ dy డివైడెడ్ బై సమ్మేషన్ dx స్క్వేర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ 57 డివైడెడ్ బై dx స్క్వేర్ ఎంత 60, 0.95. నెక్స్ట్ రిగ్రెషన్ లైన్స్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సో రిగ్రెషన్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y. ఈక్వేషన్ ఏంటి, x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. x మైనస్ x బార్ వాల్యూ ఎంత 5, bxy ఎంత 0.95 ఇంటూ y మైనస్ y బార్ వాల్యూ ఎంత వచ్చింది 12 minus 5 is equal to 0.95 y minus 11.4. So x is equal to 0.95 y. సో ఇక్కడ -11.4 ఉంది. ఈ -5 ఇటు సైడ్ వెళ్తే +5 అవుతుంది. సో 11.4 - 5 6.4. సో ఇక్కడ -6.4. సో ఇది x on y ఈక్వేషన్. నెక్స్ట్ y on x లైన్ ఈక్వేషన్ ఏంటి, y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y బార్ వాల్యూ 12, ఇట్ ఈజ్ ఈక్వల్ టు byx 0.95 వచ్చింది ఇంటూ x మైనస్ x బార్ వాల్యూ 5. y minus 12 is equal to 0.95 x minus 0.95 into 5, 4.75. y is equal to 0.95 x. సో ఇక్కడ -12 ఇటు సైడ్ వెళ్తే +12, సో ప్లస్ 7.25. సో ఇది y on x ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏం అడిగాడు,
క్వశ్చన్లో కొరిలేషన్ కోఎఫిషియంట్ అడిగాడు. ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు √/bxy ఇంటూ byx. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఆర్ అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్, bxy అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ లైన్ x ఆన్ y, byx అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ లైన్ y ఆన్ x. సో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ bxy byx సేమ్ వచ్చింది. ఎంత? 0.95. 0.95 into 0.95. So answer 0.95. R is equal to, that is correlation coefficient is equal to 0.95. Next, estimate the value of y which should correspond on an average to x is equal to 6.2. సో ఎక్స్ వాల్యూ 6.2 అయితే వై వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనం దీన్ని ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి? వై వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి వై ఆన్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వాల్యూ 6.2 ఇచ్చాడు. సో వై ఆన్ ఎక్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా. వై ఆన్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0.95 ఇంటూ ఎక్స్ వాల్యూ 6.2 ఇచ్చాడు ప్లస్ 7.25. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.95 into 6.2 plus 7.25, 13.4, sorry 13.14 by value. సో ఇలా ఈజీగా సాల్వ్ చేయగలము ఈ క్వశ్చన్. మనకి ఈ ఫార్ములాస్ కావాలి. ఈ ఫార్ములాస్ ఎక్కడైనా నోట్ చేసుకుని నేర్చుకోండి బాగా. ఇంకొక ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు √/bxy ఇంటూ byx. సో ఈ ఫార్ములాస్ పక్కా నేర్చుకున్నారంటే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎట్లనో క్యాలిక్యులేటర్లో ఉంటుంది కాబట్టి చేసేయచ్చు. ఎక్కడ ఏది సబ్స్టిట్యూట్ చేయాలి అనేది తెలియాలి. సో లైన్ ఫార్మేట్ చూద్దాం. ఫస్ట్ టేబుల్ ఫార్మేట్లో తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఎక్స్ వై వాడు ఇచ్చిన వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ డిఎక్స్ డివై ఫైండ్ అవుట్ చేయాలి. డిఎక్స్ అంటే x మైనస్ x బార్, వై అంటే y మైనస్ y బార్. సో ఎక్స్ బార్ వై బార్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని యూస్ చేసి డిఎక్స్ డివై ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిఎక్స్ స్క్వేర్ డివై స్క్వేర్, నెక్స్ట్ డిఎక్స్ ఇంటూ డివై. సో టేబుల్ ఫార్మేట్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కింద అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. సమ్మేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్మేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? bxy, నెక్స్ట్ byx, అండ్ నెక్స్ట్ ఈక్వేషన్స్ x ఆన్ y, y ఆన్ x. అంతే. నెక్స్ట్ క్వశ్చన్లో ఒకవేళ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమంటే r ఈజ్ ఈక్వల్ టు √bxy byx తీసుకుని r ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా వాల్యూ ఇచ్చి సబ్స్టిట్యూట్ చేయమంటే సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయడమే, అంతే. సో ఈ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈ ఫార్ములా మీద షార్ట్స్ కూడా ఇచ్చాడు కూడా లాస్ట్ టైం చూడండి. bxy ఇచ్చాడు, byx ఇచ్చాడు, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు √/bxy ఇంటూ byx కదా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు √/2.57 ఇంటూ 1.12. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2.57 ఇంటూ 1.12 అన్ని రూట్ చేస్తే 1.696 వచ్చింది. సో ఇది ఆర్ వాల్యూ. ఇంతే, మనకు ఫార్ములా వచ్చింది, సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే చూడండి. bxy వాల్యూ ఇచ్చాడు, byx ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది ఒకటి byx వాడు రాంగ్ ఇచ్చాడు. ఇది bxy, ఇది byx తీసుకుని సాల్వ్ చేయడమే, అంతే. ఈజీగా లాంగ్ ఆన్సర్స్లో 12 మార్క్స్ వచ్చేస్తాయి. షార్ట్ ఆన్సర్స్లో ప్రాబ్లం ఇస్తే 4 మార్క్స్ వస్తాయి. సో ఈ ఫార్ములాస్ నేర్చుకోండి పక్కా. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో అందులో అన్న మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. బాయ్.